భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలలో పంట పొలాలు మునిగి ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ములకలపల్లి మండలంలో 20 గిరిజన గ్రామాల నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నూతనంగా నిర్మించిన బ్రిడ్జి 15 రోజులను కృంగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ములకలపల్లి మండలంలో విపరీతమైనటువంటి భారీ వర్షం కురవడం జరిగింది. కంటిన్యూషన్ కుండపోతగా వర్షం కురవడం వల్ల మండలం అటువంటి మొత్తం వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీనివల్ల ముత్యాలంపాడు, రాచనపేట, జగన్నాపురానికి రహదారి మొత్తం కూడా బంద్ కావడం జరిగింది. అదేవిధంగా తిమ్మంపేట, పొగలపల్లి ప్రాంతానికి ములకలపల్లి రహదారులు మొత్తం కూడా బ్లాక్ కావడం జరిగింది. రింగిరెడ్డిపల్లి వాగు పొంగిపోవడం వల్ల అది బ్లాక్ అయిపోయింది. అదే అన్నారము, పూసుగూడెము, సుబ్బనపల్లి, వికే రామారం ఈ ప్రాంతాల మొత్తం కూడా వాగులు రావడం వల్ల మొత్తం వాగులు పొంగటం వల్ల రహదారి మొత్తం అస్తవ్యస్తంగా కావటం వల్ల ప్రజా జీవనానికి స్తంభించిపోవడం జరిగింది. ఇది కాకుండా ఈ మొత్తం మండలంలో మొదటిసారిగా చెరువులు మొత్తం అలుగులు పట్టడం జరిగింది. ముఖ్యంగా ములకలపల్లి మండల కేంద్రంలో గన్నేరు చెరువు అలుగు పట్టడం వల్ల ములకలపల్లి సాయిబాబుగూడ ప్రాంతం ఉన్నటువంటి మొత్తం కూడా వరి పొలాలు, నాట్లు వేసిన వరి పొలాలు మొత్తం కూడా కొట్టకపోవడం జరిగింది. అదేవిధంగా వికే రామవరము, ముచ్చాలంపాడు, పూసుగూడెము, తిమ్మంపేట, పొగలపల్లి, మొగరాలగుప్ప, బుకమ్మవాడి, జగన్నాపురం ఈ యొక్క చాపరాడపల్లి ఏరియాలో మొత్తం కూడా రైతు